హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. తెలంగాణ స్టేట్ డీసెట్ 2021కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్, డేట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, ఫీజు ఎంత, అప్లికేషన్ ఎలా చేయాలి అనే డీటెయిల్స్ మొత్తం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఏపీ వాళ్ళు ఉన్నా కూడా చూడండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎలా ఉంది అనేది మన సైడ్, అంటే ఏపీ సైడ్ కూడా రిలీజ్ అయినప్పుడు ఎలా చేయాలనేది తెలుస్తుంది. సో తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇద్దరికి ఈజీ అవుతుంది తెలుసుకుంటే ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము dset.cdse.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వస్తే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. టిఎస్ డీసెట్ 2021 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన మెనూస్ హోము, అబౌట్ అస్, కోర్సెస్, ఎలిజిబిలిటీ, కాంటాక్ట్ అస్ అని ఉంది. సో మనం కోర్సెస్ డైరెక్ట్గా ఏముంటాయి, డిఎడ్ ఉంటుంది. అలాగే ఎలిజిబిలిటీ ఏంటనేది ఇక్కడ డైరెక్ట్గా ఎలిజిబిలిటీ అనేది చూడొచ్చు. లేదంటే ఇక్కడ నోటిఫికేషన్లో మనకు కొన్ని లింక్స్ అనేవి ఇచ్చారు. నోటిఫికేషన్ ఏంటి, ఇన్ఫర్మేషన్ బులెటిన్, యూజర్ గైడు. సో మొత్తం డీటెయిల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. పాతవి 2020, అలాగే 2021. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, పాత లింకులు ఇవన్నీ. మనకి ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ అప్లికేషన్ కిందికి వస్తే అప్లికేషన్ ఫీ పేమెంట్ స్టేటస్ ఏంటి, ఫిల్ అప్లికేషన్ ఫాము, ప్రింట్ అప్లికేషన్ ఫాము, మాక్ టెస్ట్, ఇవి మనకు లింక్స్ అనేవి ఇచ్చారు. సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఓకే, నేను మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను మీకోసం. ఓకే, డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకు ఆగస్టు 3వ తేదీనే మనకు రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్. దీన్ని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ డేట్ ఇచ్చారు. లాస్ట్లో చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ క్యాన్ బి సబ్మిటెడ్ ఫ్రమ్ 06/08/2021 టు 25/8/2021. సో ఆగస్ట్ 6వ తేదీ నుంచి ఆగస్ట్ 25వ తేదీ వరకు మనమైతే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, http://dset DECET అంటే .cdse.telangana telangana.gov.in ఇది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ అనేది మనకు 5వ తేదీ నుంచి అవైలబిలిటీలో అయితే ఉంది. సో మనం కూడా ఓపెన్ చేసాం కదా, ఓపెన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్. సో నెక్స్ట్ మన వెబ్సైట్కి మళ్ళీ వెళ్దాము. వెబ్సైట్కి వెళ్తే మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా చేయాలి, పేమెంటు, అర్హతలు ఏంటి, అవన్నీ ఉంటాయి. సో నేను ఇది కూడా డౌన్లోడ్ చేశాను, మళ్ళీ డౌన్లోడ్ చేస్తాను మీకోసం సెకండ్ కాపీ. సో తెలంగాణ స్టేట్ డీసెట్ 2021 ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇందులో మనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక చూసినట్టు మనకు డీసెట్ సిడిఎస్సి telangana.gov.in వెబ్సైటు ఉంది. అలాగే 5వ తేదీ నుంచి అవైలబిలిటీలో ఉంది అని ఇచ్చారు. 6/8 నుంచి, అంటే ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 25 తేదీ వరకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. రెండోది ఏమి ఇచ్చారు, స్టెప్స్ టు బీ ఫాలోడ్ ఇన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే స్టెప్స్ ఇచ్చారు. అదేంటంటే మనం ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది చూడాలి. అలాగే 500 రూపాయలు అనేది పే చేయాలి త్రూ పేమెంట్ గేట్వే సర్వీస్ ప్రొవైడెడ్ ఆన్ వెబ్సైట్ ఫ్రమ్ 6/8 to 25/8. ది క్యాండిడేట్ హ్యాస్ టు గివ్ ది రిక్వైర్డ్ ప్రిలిమినరీ డేటా, అంటే కొంత మాత్రం ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి, మెయిన్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మొబైల్ నంబర్, ఇలాంటివి ఇవ్వాల్సి వస్తుంది అట్ ది పేమెంట్ గేట్వే. ఆన్ రిసిప్ట్ ఆఫ్ ఫీ, ది క్యాండిడేట్ షెల్ బి ఇష్యూడ్ ఏ రెఫరెన్స్డ్ ఐడి with which he or she can
ప్రొసీడ్ విత్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. సో మనం ఆ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ ఐడి అనేది ఇస్తారు. ఆ రెఫరెన్స్ ఐడి బేస్ చేసుకొని మనం అప్లికేషన్ని ఫిల్ చేయాలి. ఇష్యూ ఆఫ్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి డస్ నాట్ మీన్ దట్ ది క్యాండిడేట్ హ్యాస్ కంప్లీటెడ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. ఇట్ ఈస్ ఓన్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫీ రిసీవ్డ్. సో మనకు రెఫరెన్స్ ఐడి వచ్చింది కదా, మనం ఆల్రెడీ అయితే అప్లై చేసినాం అనుకోకూడదు. అది ఓన్లీ మనం ఫీ మాత్రం పే చేసామనడానికి మాత్రమే రెఫరెన్స్ ఐడి. సో థర్డ్ మనం చూసుకున్నట్లయితే ది క్యాండిడేట్ షల్ ఫాలో ది ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ యాజ్ గివెన్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ యూజర్ గైడ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ ఆన్లైన్ వైల్ ఫిల్లింగ్ అప్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో దీంట్లో మొత్తం చూసి మనం చేయాల్సి ఉంటుంది. ఇదే రెఫరెన్స్గా మనం తీసుకోవాలి. సో ఇక్కడైతే కొన్ని పాయింట్స్ ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ బి రెడీ విత్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ సైజ్ లెస్ దాన్ 50 KB అండ్ ది సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ షెల్ బి లెస్ దాన్ 30 KB. సో మనం ఒక ఫోటోగ్రాఫ్ అనేది మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీ సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకోవాలి. ఇది ఎంత సైజులో ఉండాలంటే ఫోటో వచ్చేసి 50 KB కంటే ఎక్కువ ఉండకూడదు. సిగ్నేచర్ 30 KB కంటే సైజు ఎక్కువ ఉండకూడదు. సో బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ కాకుండా మీ ఫోటోకి వైట్ తీసుకుంటే సో చాలా తక్కువ పిక్సెల్స్ ఉంటుంది కాబట్టి తక్కువలోనే మీకు ఆ ఫోటో అనేది ఫినిష్ అవుతుంది. లేదు బ్రైట్గా చాలా పెట్టేస్తే ఖచ్చితంగా అది 50 KB కంటే ఎక్కువ అవుతుంది. సో మీకు ఓన్గా లేకపోతే ఎక్కడైనా DTP ఆపరేటర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఓకే. Paste the photograph on white paper and sign below, and also ensure that the signature is within the box. Scan the required 1 minute friends. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్స్ అయితే చూద్దాము. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఒక పేపర్లో ఒక ఫోటో అతికిచ్చేసి దాని కింద సైన్ చేసి మనం దాన్ని 50 KB లోపు వచ్చేలాగా చూడాలన్నమాట. సో సెట్టింగ్స్, ఆ స్కానర్ సెట్టింగ్స్ అవన్నీ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. అప్లికేషన్స్ విత్ నో ఫోటో, అన్క్లియర్ ఫోటో, ఇన్అడ్యుకేట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విల్ బీ రిజెక్టెడ్. సో ఫోటో అయితే ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. వితౌట్ ఫోటో అప్లికేషన్ అనేది అలౌ చేయరు. సో చాలా నీట్గా పర్ఫెక్ట్గా మీ ఫోటో అనేది కనిపించేలాగా ఉండాలి. హాల్ టికెట్ విల్ నాట్ బి ఇష్యూడ్ టు సచ్ క్యాండిడేట్స్. ఎవరైతే కరెక్ట్గా ఫోటో చేయకుండా, అది కరెక్ట్గా లేకుండా, క్లియర్గా లేకుండా ఉంటుందో ఆ క్యాండిడేట్స్కి హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయరు. హెన్స్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ది అప్లోడ్ బటన్, చెక్ ఇఫ్ ద ఫోటో ఈజ్ ఆఫ్ రిక్వైర్డ్ సైజ్, క్లియర్ అండ్ ఈజ్ ఆఫ్ ది సేమ్ క్యాండిడేట్ ఆఫ్ విచ్ whom the details are to be filled in the application form. సో ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసే ముందు ఒకసారి ఫోటో కరెక్ట్గా వచ్చిందా, సిగ్నేచర్ కరెక్ట్గా వచ్చిందా అనేది చెక్ చేసుకోమంటున్నాడు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయనేది చూసుకోవాలి. ఇఫ్ ద ఫోటో ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్, నాట్ క్లియర్ ఆర్ డస్ నాట్ బిలాంగ్ టు ది క్యాండిడేట్స్, ప్రెస్ బ్యాక్ బటన్ బిలో ది ఫోటోగ్రాఫ్ ఆన్ ది అప్లికేషన్ ఫామ్ అండ్ రీస్టార్ట్ విత్ స్కానింగ్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్. ఒకవేళ అది కరెక్ట్గా లేకపోతే మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఫోటోని అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కంప్లైంట్స్ రిలేటింగ్ టు మిస్ మ్యాచ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ క్యాండిడేట్ డీటెయిల్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ అట్ ఎనీ కాస్ట్. ఒక్కసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత కంప్లైంట్ చేసి నాది ఫోటో కరెక్ట్గా లేదు, నా ఫోటో కాదు అని ఎలాంటి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి యాక్షన్ ఉండదు. సో వేరే వే అనేది లేదు. మీరు ఎప్పుడైతే సబ్మిట్ బటన్ చేశారో అప్పటికి అయిపోయినట్టే. నెక్స్ట్ దాని మీద ఎలాంటి రిక్వెస్ట్లు తీసుకోరనమాట. ఓకే, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. థర్డ్ పాయింట్, ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ చెక్ అట్ TS DCET 2021 వెబ్సైట్. సో లేటెస్ట్గా మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఇది వెబ్సైట్ మనం ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాం కదా, అదే వెబ్సైట్ అనేది థర్డ్ పాయింట్లో చెప్తున్నారు. ఫోర్త్, స్కెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. ది TS DCET షెల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ ఇన్ ఆల్ ది ఎస్ట్వైల్ 10 అంటే ఇక్కడ ఎలా అంటే 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, 10 డిస్ట్రిక్ట్స్లో ఆన్లైన్ అనేది ఎగ్జామ్స్ పెడతారు.
ఆన్ ది డేట్స్ టు బి నోటీస్డ్ షార్ట్లీ. ఇక డిస్ట్రిక్ట్స్ పెంచారు కదా, 10 కాదు ఎక్కువ ఉన్నాయి, మీకు అలా ఉండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొనే ఇస్తారు. ఓకేనా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్. క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనాలిటీ. సో ఇండియన్ అయి ఉండాలి ఫస్ట్ది. సెకండ్ది ఏంటి, ది క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ది లోకల్ నాన్ లోకల్ స్టేట్స్ రిక్వైర్మెంట్స్ యాజ్ లేడ్ డౌన్ ఇన్ ది తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్ 1974 యాజ్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో మనకు తెలంగాణ మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉందో, ఎలా పెట్టారో ఆ లోకల్ ఏంటి నాన్ లోకల్ ఎలా వర్తిస్తుంది అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. సో దీని గురించి నేను పూర్తిగా ఒక వీడియో అయితే చేశాను. అయితే ఏపీ డీసెట్, టీఎస్ డీసెట్ అని దాని మీద రెండూ ఉంటాయి. సో ఏంటి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలనే దాని గురించి నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా మీరు చూడొచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి అలాంటివన్నీ. ఓకే. సో థర్డ్ పాయింట్, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ఏ ర్యాంక్ ఇన్ టీఎస్ డీసెట్ 2021 అండ్ షుడ్ సాటిస్ఫై ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ షోన్ అట్ 5D below for allotment of seats in the government diets and category A and B seats in private elementary teacher educational institutions. For obtaining a rank, candidate belongs to OC and BC communities secure 35% of marks in TSD set. For scheduled caste and scheduled tribes, there shall be no minimum qualifying marks for allotment of seats reserved under the respective categories. సో డీసెట్ రాసిన తర్వాత మనకు మార్క్స్ వస్తాయి కదా. సో స్కోర్లో అయితే 35% మార్క్స్ వస్తే ఓసీ బీసీ వాళ్ళు క్వాలిఫై అయినట్టు. మిగిలిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మినిమం అనేది లేదు, క్వాలిఫై అయితే అవుతారు. దట్ ఈస్ టు సే క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీస్ should secure 35% of marks for consideration against seats under OC, NCC, defense personnel or their children and sports category. సో కన్సిడరేషన్ అయితే 35% మార్క్స్ అయితే తీసుకుంటారు. ఓకే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇంటర్మీడియట్ ఉండాలి, అంటే 10+2 అయితే ఉండాలి క్యాండిడేట్కి. ఓకే. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓసీ బీసీ వీళ్ళందరికీ 50% మార్క్స్ అనేది గెయిన్ చేసి ఉండాలి ఇంటర్మీడియట్లో. ఫస్ట్ క్వాలిఫై కావాలంటే, అంటే క్వాలిఫై అంటే ఎలిజిబుల్ కావాలంటే, నాట్ క్వాలిఫై, ఎలిజిబుల్, డీసెట్కి ఎలిజిబుల్ కావాలంటే 50% ఉండాలి. మిగిలిన వారికి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అలాగే షెడ్యూల్డ్ ట్రైబు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 45% మార్క్స్ అనేటివి వచ్చి ఉండాలి. ఏజ్ రెస్ట్రిక్షన్ తీసుకుంటే మనకు 1 సెప్టెంబర్కి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 17 తర్వాత అంటే ఎంత ఏజ్ అయినా ఉండొచ్చు, మినిమం అయితే 17 ఇయర్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే. సో వొకేషనల్ కోర్స్ ఎవరైతే చేశారో ఇంటర్మీడియట్లో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. సో అడ్మిషన్కి అవన్నీ మీరు ఇవన్నీ చూడండి, ఇది మొత్తం ఎక్కువ టైం తీసుకుంటుంది. మ్యాక్సిమం నేను చెప్పాను ఎలిజిబిలిటీ ఏంటి అవన్నీ. ఓకేనా. సో ఈ పార్ట్ ఏలో ఏమొస్తాయి, పార్ట్ బిలో ఏమొస్తాయి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే వేరే వీడియో చేశాను, లేదంటే ఇక్కడ కూడా చెప్తాను మీకు. సో మనకు పేపర్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. దాంట్లో పార్ట్ 1, పార్ట్ 2 అనేది ఉంటుంది. పార్ట్ 1లో ఏమవుతుందంటే 1 నుంచి 60 వరకు అందరికీ కామన్ క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ బిలో ఎవరైతే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ 40 అంటే సోషల్ స్టడీస్ తీసుకుంటే లాస్ట్ 40 సోషల్ స్టడీస్ మీదే వస్తాయి. అలాగే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ మీద వస్తాయి, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్ అయితే బయాలజికల్ సైన్స్ వస్తాయి. కానీ 1 నుంచి 60 వరకు మాత్రం అందరికీ కామన్ ఉంటాయి. సో పార్ట్ 1లో ఏముంటాయి అని అంటే, ఫస్ట్ పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్లు వస్తాయి. ఇవైతే సబ్జెక్ట్ నుంచి రావు, సో బయట నుంచి వస్తాయి. ఓకే. అలాగే పార్ట్ 1లో మొత్తం మిగిలిన 50 క్వశ్చన్లు కూడా 8వ తరగతి నుంచి 10వ తరగతి సిలబస్ నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు ఉంటుంది. తర్వాత పార్ట్ 3లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజికల్
సోషల్ అది చెప్పాను కదా 40 మార్క్స్కి ఇక్కడ ఉంటుందన్నమాట టోటల్. ఓకే, 1 minute. ఇక్కడైతే ఇక్కడ పార్ట్ తెలుగు ఎక్సెప్ట్ పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది 10 మార్క్స్కి. పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు. జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులకు, జనరల్ తెలుగు 20 మార్కులకు. పార్ట్ 3లో మ్యాథమెటిక్స్ 20 మార్కులకు, ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్, బయోలాజికల్ సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే క్వశ్చన్ బ్యాంక్, సో క్వశ్చన్ పేపర్ మోడల్ ఏపీలో లాగా లేదు, ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చెప్తాను. ఓకే, ఇది డీటెయిల్స్. సో ఇది మొత్తం చదవండి. ఇంకా మీకు రిజర్వేషన్ ఎలా ఉంటుంది, రిజర్వేషన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఎలా వర్తిస్తుంది అనేది. టెస్ట్ సెంటర్లు ఎక్కడెక్కడ, డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి. సో ఇది లింక్ రాగానే మీకు చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా. ఫీ గురించి చూసుకున్నట్లయితే మనం 500 రూపీస్ అన్నాం కదా, పేమెంట్ గేట్వే ద్వారా చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ప్రజెంట్ అయితే నేను అక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. డీసెట్ నోటిఫికేషన్ మనకు ఆగస్ట్ 4th ఇచ్చారు. రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్ టైం వచ్చేసి ఆగస్ట్ 6వ తేదీ నుంచి 25 ఆగస్ట్ వరకు ఉంది. హాల్ టికెట్స్ సెప్టెంబర్ 4th నుంచి స్టార్ట్ అవుతాయి. డీసెట్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 8th, అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ సెప్టెంబర్ 15th. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మనకి సెప్టెంబర్ 18th నుంచి 21st సెప్టెంబర్ వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతాయి. అలాగే వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్ సీట్స్ ఇవన్నీ వచ్చేసి సెప్టెంబర్ 25వ తేదీన మనకు అలాట్మెంట్ సీట్స్ ఇవన్నీ జరుగుతాయి. ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అక్టోబర్ 15వ తేదీ. ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇక్కడ మేబీ నేను కొన్ని మిస్ అయి ఉండొచ్చు, మీరు మళ్ళీ ఒకసారి తరోగా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే చూడండి. నేను అక్కడ వెబ్సైట్లో నుంచే డౌన్లోడ్ చేశాను కదా, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు యూజర్ గైడ్ కూడా ఉంది, దీన్ని కూడా మీరు చెక్ చేయండి. సో అప్లికేషన్ మనం ఎలా చేయాలి, ఫస్ట్ ఫీ అయితే పే చేయాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే ఫీ పేమెంట్ పేజ్కి వస్తాం. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ లేదా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ షుడ్ బి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఓన్లీ. 10వ తరగతి మెమోలో ఎలా ఉందో అలానే ఉండాలన్నమాట. సో క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ ఇక్కడ ఇవ్వండి, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే. డేట్ ఆఫ్ బర్త్ కూడా, మీ మీడియం, ఏ మీడియం మీరు చదివింది, తెలుగా, ఇంగ్లీషా, ఉర్దూ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో మొబైల్ నంబర్ అయితే కంపల్సరీ ఇవ్వండి, ఎందుకంటే రెఫరెన్స్ నంబర్లు దాని రిలేటెడ్ అన్నీ మీకు ఆ మొబైల్కి రావడం జరుగుతుంది. కింద మనకు పేమెంట్ మోడ్ అని ఇచ్చారు, ఇది కూడా కంపల్సరీ. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదా ఇక్కడ ఏమిచ్చారు, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, లేదు వేరే అదర్ ఉంటే మీకు నెట్ బ్యాంకింగ్ అని సపరేట్గా ఇచ్చారు. క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ ఇచ్చారు. సో ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది, పేమెంట్ గేట్వేలోకి వస్తుంది. సో మీరు పేమెంట్ అనేది చేసేయచ్చు. ఓకే, కింద మనకు ఏమిచ్చారు, నోట్ ఇచ్చారు, స్టార్ గుర్తున్నవి మ్యాండేటరీ ఫీల్డ్స్, అవి ఖచ్చితంగా మనం ఇవ్వాలి. సెకండ్ ఏమిచ్చారు, ఇన్ కేస్ యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ అండ్ వెబ్సైట్ గెట్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసిప్ట్ జనరేటెడ్, కైండ్లీ కంపల్సరీ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ యూజింగ్ నో యువర్ పేమెంట్ స్టేటస్ ఆప్షన్ బై ప్రొవైడింగ్ యువర్ డీటెయిల్స్. ఇఫ్ యూ గెట్ మెసేజ్ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, క్యాండిడేట్ ఈస్ రిక్వెస్ట్ టు గో ఫర్ a fresh payment and the amount for the failure transaction will be refunded to their debited bank account in 5 working days. సో ఎవరికైతే మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి పోయిందో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇచ్చుంటారు వెబ్సైట్లో, పేమెంట్ స్టేటస్ అని. ఈ పేమెంట్ స్టేటస్కి వచ్చి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని ఇస్తే మీకు అక్కడ స్టేటస్ వస్తుంది, అయిపోయిందా లేదా అనేసి. ఒకవేళ మీకు అక్కడ కనుక పేమెంట్ కాలేదు, పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చిందంటే మీరు మళ్ళీ పేమెంట్ పేజ్కి వచ్చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ ఫెయిల్ అయ్యి మీకు డబ్బులు కట్ అయిందంటే అది 5 వర్కింగ్ డేస్లో మళ్ళీ మీకు రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత, పేమెంట్ అయిపోయి సక్సెస్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ పేజ్కి వస్తే మీకు ఇక్కడ రెఫరెన్స్ ఐడి అనేది ఒకటి జనరేట్ అవుతుంది మీ పేమెంట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే మీకు, నేనైతే ఏమీ లేవు కాబట్టి నాకు ప్లీజ్ ఎంటర్ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. మ్యాండేటరీ ఫీల్స్ కదా, సో కంపల్సరీ అడుగుతుంది అనమాట. సో దీని ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్కి వెళ్తే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. ఫైనల్గా అంతా సబ్మిట్ అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్. సో ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్. మీరు అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది కదా, అవన్నీ ఇచ్చేసి ఇక్కడ రెఫరెన్స్ ఐడి పేమెంట్ చేసినప్పుడు ఏముంది, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ మాక్ టెస్ట్ ఉంది. మాక్ టెస్ట్ ఏంటి, మీరు 2020 మాక్ టెస్ట్ ఉంది ఇక్కడ. సో మీరు డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ అని కాదు, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక ఎగ్జామ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది, నేనే ఇవ్వట్లేదు, సో ఏమీ అవసరం లేదు దీనికి. ఓకే, ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మాక్ టెస్ట్లో. మీకు ఇక్కడ ప్లీజ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఇచ్చాడు, అంటే మీరు ఎగ్జామ్ పోకముందు ఇక్కడే చదువుకుంటే బెటరు. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 16 minutes. ది క్లాక్ విల్ బి సెట్ or the server. The countdown timer in top right corner of screen will display the remaining time available for you complete the examination. When the timer reaches 0, the examination will end by itself. You will not require to end or submit your examination. సో ఇక్కడ సైడ్కి మనకు టైం అని ఉంది, అక్కడ టైమర్ అనేది ఆన్ అయిపోతుంది. అది ఎప్పుడైతే 0కి చేరుకుంటుందో ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతుంది. మీరు ఎండ్ చేయాల్సిన అవసరం లేదు, సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డిక్లైన్ అయిపోయి కంప్లీట్ అయిపోతుంది. ది క్వశ్చన్ palette displayed on the right side of screen will show the status of each question using one of the following symbols. సో ఇక్కడ సింబల్స్ ఇచ్చారు కదా, ఈ సింబల్స్ బేస్ చేసుకొని మీకు అక్కడ కనపడుతూ ఉంటుంది, అంటే ఏ క్వశ్చన్ ఏంటి అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైమర్ కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ సింబల్స్ ఇవి ఉన్నాయి కదా, మీకు ప్రతి క్వశ్చన్ మీద ఇలా ఉంటుంది. యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్ ఎట్, అంటే ఏమీ లేకపోతే మీరు ఇంకా ఆ క్వశ్చన్ చూడనట్టు. రెడ్లో ఉంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ది క్వశ్చన్, చూశారు మీరు క్వశ్చన్ను, ఆన్సర్ చేయకుండా వేరే క్వశ్చన్కి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది. థర్డ్ ఏంటంటే యూ హ్యావ్ ఆన్సర్డ్ ది క్వశ్చన్, ఏదైతే గ్రీన్ కలర్ ఉంటుందో మీరు ఆన్సర్ చేశారు అని అర్థం, అంటే ఒక క్వశ్చన్ నుంచి ఇంకొక క్వశ్చన్కి జంప్ అవ్వచ్చు అనమాట ఈ కలర్స్ చూసి. నెక్స్ట్ ఫోర్త్ది వైలెట్ కలర్లో ఉంది, యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ది క్వశ్చన్ ఫర్ రివ్యూ, అంటే నేను మళ్ళీ వచ్చి రివ్యూ చేసుకుంటాను ఒకసారి, అంటే నాకు ఆన్సర్ ఏదో డౌట్ ఉంది, సో మళ్ళీ వచ్చి రివ్యూ చేస్తాను అని అర్థం. ఫిఫ్త్ది ఇలా గ్రీన్ వచ్చేసి కింద వైలెట్ కలర్లో ఉందంటే ది క్వశ్చన్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బీ కన్సిడర్ ఫర్ ఎవాల్యుయేషన్. సో రివ్యూ చేశాను, ఎవాల్యుయేషన్ కోసం పెట్టాను అనేసి. ఆరోది టిక్ మార్క్ కూడా ఉందంటే ది క్వశ్చన్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బీ నాట్ బీ కన్సిడర్ ఫర్ ఎవాల్యుయేషన్, నో మార్క్స్ విల్ బీ అలొకేటెడ్ ఫర్ ది సేమ్. సో మార్క్స్ అయితే రావు ఇలా పెట్టేస్తే. సో ది marked for review status for question simply indicates that you would like to look at that question again. ఓకేనా, మళ్ళీ చూస్తాం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉండాలి. సో గ్రీన్ కలర్ వస్తేనే మీరు పర్ఫెక్ట్గా చేసినట్టు. సో యూ క్యాన్ క్లిక్ ఆన్ ది లెఫ్ట్ యారో విచ్ appears to the left of the question palette to collapse the question palette. There were maximum questions window. To view the question palette again, you can click on
రైట్ యారో. ఓకే, దీన్ని లెఫ్ట్ యారో అంటాం, లెస్ దాన్ అట్లా అంటామేమో. ఇప్పుడు అలా అయితే ఇది లెఫ్ట్ యారో అవుతుంది, ఫస్ట్ ది రైట్ యారో అవుతుంది, విచ్ అపియర్స్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్ విండో. రైట్ సైడ్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళిపోతారు అనమాట. You can click on your profile image on top of right corner of your screen to change the language during the exam for entire question paper. On clicking on profile image, you will get the drop down to change the question content to the desired language. Okay, you can click on down arrow, navigate to the bottom, and up arrow to navigate top area. So navigating to a question, to answer a question, do the following. Click on question number in the question paper. Question palette at the right of your screen to go to that numbered question directly. Note that using this option does not save your answer to the current question. సో క్లిక్ చేయగానే ఆ క్వశ్చన్కి వెళ్తాం, అది సేవ్ అయినట్టు కాదు. కింద మనకు సేవ్ అండ్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, దానికి వెళ్తే సేవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టు. మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే ఓన్లీ మార్క్ రివ్యూ అంటే మళ్ళీ వచ్చి రివ్యూ చేస్తానని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం. So answering question, procedure for answering multiple choice type question. To select your answer, click the button of one of the options. To deselect your chosen answer, click on the button of the chosen option again, or click on the clear response button. So clear response button అయినా కొట్టచ్చు. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ మీద మళ్ళీ ట్యాప్ చేస్తే ఆ క్వశ్చన్ అనేది మళ్ళీ డీసెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేయడం, డీసెలెక్ట్ చేయడం, దాని మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే క్లియర్ రెస్పాన్స్ కొట్టినా కూడా క్లియర్ అయిపోతుంది. టు చేంజ్ యువర్ చూజన్ ఆన్సర్, క్లియర్ ఆన్ ది బటన్ ఆఫ్ అనదర్ ఆప్షన్. క్లిక్ ఆన్ ది బటన్ ఆఫ్ అనదర్. ఒక ఆన్సర్ కాదనుకుంటే ఇంకో ఆన్సర్ మీద క్లిక్ చేయొచ్చు. టు సేవ్ యువర్ ఆన్సర్ మస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్. క్లిక్ చేస్తేనే మనకు సేవ్ అయినట్టు. రివ్యూ చేయాలంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. So to change your answer to question that have already been answered, first select that question for answering and then follow the procedure for answering the type of question. Okay, navigation through selection. సో ఇవన్నీ మీరు మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ బటన్ నేను క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ ఇక్కడ మనకు ఈ లాంగ్వేజ్ ఇదేదో కరెక్ట్గా లేదు, సారీ 1 minute, ఇది అడ్డం వస్తుంది నాకు. సో ఎనీవే అది కండిషన్స్ ఉంటుంది, మనకు అలా చూపిస్తుంది. సో క్లిక్ చేసి ఐఎమ్ రెడీ అని కొట్టాను. ఇక్కడ చూసుకుంటే మనకు క్వశ్చన్స్ 2 ఉన్నాయి, ఇది ఇవ్వడం జరిగింది క్లియర్గా. ఓకే, అంతర్జాతీయ మానవ హక్కుల దినం జరుపుకునే రోజు అని ఇవ్వడం జరిగింది. దాంట్లో December 1, December 2, December 10, December 8, December 15 అని ఇచ్చారు. సో ఇక్కడ రెడ్ కలర్ కనపడుతుంది కదా ఒకటి మీద, అంటే ఇది ఇంకా మనము ఆన్సర్ ఇవ్వనట్టు. ఓకే, ఇక్కడ మనం క్లిక్ చేయడానికి 1, 2, 3 ఇక్కడ సైడ్ కనపడుతుంది కదా మ్యాక్సిమం. నేను 2 అని క్లిక్ చేశాను, సారీ ఇది అడ్డం వస్తుంది. 2 అని క్లిక్ చేసి సేవ్ అని నెక్స్ట్ కొడతాను. ఇప్పుడు సేవ్ అయినప్పుడు 1 అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళింది. మార్క్ అండ్ రివ్యూ అని కొట్టాలనుకోండి, ఇక్కడ వేరే క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ కింద ఆప్షన్స్ వస్తాయి. నేను 1 పెట్టేసి మార్క్ అండ్ రివ్యూ అని కొట్టాను. రివ్యూ అని కొడితే మనకు సెకండ్ మీద ఏది రాలేదు. సో సెకండ్కు మళ్ళీ వెళ్తాను. సో 2 అని పెట్టాను. సేవ్ కొట్టి మార్క్కి వెళ్ళాను. థర్డ్ దానికి వచ్చింది, నెక్స్ట్కి వచ్చినప్పుడు థర్డ్ వచ్చింది. థర్డ్ వచ్చినప్పుడు నేను రివ్యూకి వెళ్ళాను. సో అప్పుడు పర్పుల్ కలర్లోకి వెళ్ళింది. ఈ విధంగా మీరు మాక్ టెస్ట్ కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బై బై, టేక్ కేర్, జై హింద్.